ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మంచిగా చెప్పొచ్చుగా, అలా కసురుతావేంటి? సలహాలు ఇస్తున్నావేంటి? ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు. ఏమైంది, చిరాగ్గా ఉన్నావు? ఆ చరణ్ కి జ్యూస్ ఇవ్వబోతే నేను హర్ట్ అయ్యేలా విసుక్కుంటూ వద్దు పో అన్నాడే. నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. అంత మాత్రానికి ఎందుకే ఫీల్ అవుతావు? ఏది, నేను ఇస్తాను, ఇటుకు. అరిరే అరిరే మనసే అదిరే, నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే, తొలిసారి తనువంత ఓజా. ఫంక్షన్ కి వచ్చి డ్రింక్ తీసుకోపోతే ఎలా? తీసుకోండి. మోమాటము జతగా కలిగే నాకెందుకో, అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. థాంక్స్ అండి. దొంగ సచ్చినోడు కావాలని నన్ను ఏడిపిస్తున్నాడు. వీడికి చరణ్ అని కాదు, మిస్టర్ ఆరిగెంట్ అని పిలవాలి. ఇందాక మా అక్క డ్రింక్ ఇవ్వకపోతే ఎందుకు తీసుకోలేదు? ఇందాక తను నన్ను వెక్కిరించిందండి. ఇలాంటి ఫంక్షన్ లో అలాంటివి కామన్ అని చెప్పాను కదా. అయినా మీకు వెక్కిరించడం రాదా? మీరు వెక్కిరించొచ్చు కదా. పప్పు బొమ్మ గీస్తే బ్రహ్మే దాన్ని చూస్తే, ముచ్చటేసి ప్రాణం పోస్తే చెయ్య జారి కిందకొచ్చిందా, తన చెయ్యి పట్టుకోమంటూ ఉందా. నీలకలేరుగా నీ ఊపిరినైనా సిలువ వేసే మగువా, అలికిడేరుగా నీ ఆశలనైనా అలాగ మార్చే జడివా, ఎగసినాల జడివా. మీ అక్క ఫీల్ అయిందని మీరు హర్ట్ అయినట్టున్నారు. సారీ అండి. సారీ నాకు కాదు, మా అక్కకి చెప్పండి. హ? ఏంటి, మీ అక్కకా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. అందాన్ని చూసిన కళ్ళతో ఈ సోడా బుడ్డిని చూడలేకపోతున్నాను. నా చిన్ని సరదాలు నీలోను చూశానులే, నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. హో
అనిపిస్తోంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను, హామీ ఇస్తున్నానులే. ఒకటో ఎక్కం కూడా మరచిపోయేలాగా ఒకటే గుర్తొస్తావే నేను చూడకు. అయ్యా చెప్పండి. ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోండి. శిల్పం మా ఇంటికి రావడమే మా అదృష్టం. ఆ అదృష్టానికి మేమే ఎదురుకట్నం ఇవ్వాలి పంతులు గారు. మాకు చేతనైనంతలో పెట్టి పంపిస్తామమ్మా. మాకు తను తప్ప ఇంకెవరున్నారు? మీ స్థాయి కాకపోయినా మాతో వియ్యం అందుకున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమండి. మా నిశ్చితార్థ ఉంగరాలు ఎక్కడున్నాయి? కనబట్టం లేదు. రింగ్స్ కనబడకపోవడం ఏంటి? నేను ఇక్కడే పెట్టానండి. పంతులు గారు, ప్లేట్లోనే పెట్టానండి. లేవమ్మా 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 లేవమ్మా. రింగ్స్ నా దగ్గరున్నాయి. ఎందుకు తీసావే? పంతులు గారికి ఇవ్వు. అమ్మమ్మ, ఈ రింగ్స్ తో కౌశిక్ గాడి ఛానల్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ డిజైన్ చేశా. అబ్బా, నీ గేమ్ డిజైన్ కూడా వచ్చా సోడా బుడ్డి? అమ్మా, ముహూర్తానికి ఇంకో 15 నిమిషాలు టైం ఉంది. ఆ గేమ్ ఏదో స్టార్ట్ చేయండి. సరే పంతులు గారు, ఇప్పుడు మీకు జ్యూస్ గ్లాసులు ఇస్తాం. ఆ గ్లాసులో 2 ఎంగేజ్మెంట్ రింగ్స్ ఉంటాయి. కండిషన్ ఏంటంటే ఆ జ్యూస్ ని నేను చెప్పే వరకు ఎవ్వరూ తాగకూడదు, రింగ్ కోసం వెతకకూడదు. ఏ ఇద్దరికైతే రింగ్స్ వస్తాయో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేయాలి. అంతేకాదు, ఆ రింగ్స్ వచ్చిన వాళ్ళ ఏజ్ గ్రూప్ ఒక్కటే అయితే వాళ్ళు మాత్రమే త్వరగా చెప్పమ్మా. ప్రపోజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. నీ లక్కేంటలుడు, ఎప్పుడు చూసినా గ్లాసులోనే వస్తుంది. అది సోల్మేట్ దగ్గరలోనే ఉందని చెప్పే ఇండికేషన్ మామా. నిజమా? అక్కడ అనుషాకు రింగ్ వస్తుంది, ఇక్కడ నాకు రింగ్ వస్తుంది. ఇద్దరం కలిసి డాన్స్ చేస్తాం.
ఏంటలుడు అంత హ్యాపీగా ఉన్నావు? సోల్మేట్ చాలా దగ్గరికి వచ్చేసింది మామా. ఆ? నా కళ్ళ ముందరికే వచ్చింది. ఎక్కడా ఎక్కడలుడు? ఫోటో తీస్తా, చెప్పలుడు. ఆగు మామా, అలా తీస్తే షేపులు మారేలా కోటింగ్ ఇస్తారు. అల్లుడు నన్ను ఆపొద్దు అల్లుడు. నీ సోల్మేట్ ఫోటోలు తీసి సిస్టర్కి పంపిస్తా. ఏయ్, చెప్పలుడు. వద్దు మామా, న్యూసెన్స్ అవుతుంది. హలో, గ్లాస్ ఇవ్వకుండా వెళ్తున్నావేంటి? హా నేనిస్తే నువ్వు తీసుకోగా. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోటో. రేయ్, నాకు గానో రింగ్ వచ్చిందంటే ఆ అమ్మాయితో డ్యాన్స్ చేస్తాను రా. రేయ్, నాకు రింగ్ రాకపోయినా డాన్స్ వేస్తా. ఆ నడుము మీద చెయ్యి వేస్తారా? నా సోల్మేట్ ని కామెంట్ చేస్తారా? అరే చరణ్, గ్లాస్ తీసుకోలేదా? ఓ, మీ అక్క ఇవ్వకుండా వెళ్ళింది. సరే వెళ్ళి తీసుకోండి. వదినా, రేపు మా ఫ్రెండ్ వాళ్ళది బర్త్డే ఉంది. పాపం, చాలా పేదవాళ్ళు. మనం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది వదినా. సరే చేద్దాం. మేనేజర్కి చెప్పి 2 lakhs తీసుకుని వెళ్ళు. థ్యాంక్ యూ వదినా. నీ మనసు వెన్నంటే నమ్ము. కష్టం అనే మాట వినిపిస్తే చాలు, అలాగే కరిగిపోతావు. మన వల్ల నలుగురు బాగుండాలి, మన పేరే నలుగురిలో వినిపించాలి. అదే నేను కోరుకుంటున్నాను. గ్రేట్ వదినా. షాపింగ్కి వెళ్దాం పద. ఎక్కడికి? షాపింగ్కి. ఎందుకు నవ్వావు? మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు సోడా బుడ్డి అమ్మాయి మీ చీర విషయంలో గొడవ అయ్యేలా చేసి బబుల్ గమ్ చీరకు అంటుకునేలా చేసింది కదా, అదే గుర్తొచ్చింది. డబ్బు మీ ఒక్కరి సొత్తే కాదు, మేం కూడా కొనగలం. అండర్స్టాండ్? అయినా నువ్వు చీర కొంటే బిల్లు కట్టి ప్యాక్ చేయించాలి కదా, మరి ఈ చీర ఎందుకు బయట ఉంది? అది మళ్ళీ నా కంటికి కనబడకపోదు. కనబడితే మాత్రం దాని బ్యాడ్ లక్. నా చేతిలో ఎంత ఇన్సల్ట్ జరగాలో అంతా జరుగుతుంది. మనలాంటి వాళ్ళ జోలికి రావాలంటే భయంతో వణికిపోవాలి.
వదినా, చందు ఏవో ఫోటోలు పంపాడు చూడు. ఆ ఫంక్షన్ ఫోటోలు పెట్టుంటాడు. చిచి, ఆ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫంక్షన్ని నేను చూడను. లీవ్ ఇట్. పద, షాపింగ్కి వెళ్దాం. వదినా, కాల్ చేస్తున్నాడు చందు. చెప్పు చందు. సిస్టర్, నీకు ఫోటోలు పంపాను, చూసావా? ఆ ఫంక్షన్కి నేను రానని చెప్పాను కదా. నేను ఏ ఫోటోలు చూడలేదు. సిస్టర్, ఆ ఫోటోలో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఈ ఫంక్షన్లో నీ మరిదికి కావాల్సిన సోల్మేట్ ఉందంట. తను ఎలా ఉందో చూస్తావని నీకు ఫోటోలు పెట్టాను. ఏంటి, చరణ్కి సోల్మేట్ ఉందా? చరణ్కి ఇంతవరకు ఏ లవ్వు లేదు అన్నాడు. సడన్ గా సోల్మేట్ ఎలా వచ్చింది? ముందు ఫోటోలు చూడు సిస్టర్. ఆ అమ్మాయి ఈ ఫంక్షన్కి వచ్చిందంట. ఆ ఫోటోల్లో చరణ్ సోల్మేట్ ఉంది, కానీ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. చరణ్ చెప్పలేదా? వాడి కూడా తెలీదంట. వాట్? ఎస్ సిస్టర్, అవేవో సోల్మేట్ దగ్గర అయినట్టు ఇండికేషన్స్ వచ్చాయంట. అంతా అయోమయంగా ఉంది. తొందరగా ఫోటోలు చూడు సిస్టర్. ఏమైంది వదినా? సోల్మేట్ ఏంటి? చరణ్కి సోల్మేట్ ఫంక్షన్లో దొరికిందంట. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టు అన్నట్టు చందు నాకు ఫోటోలు పంపి చూడమన్నాడు. వదినా, నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఆ ఫంక్షన్లోనే ఉంది. పద, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. ఈ రోజు నీ పగ తీరాల్సిందే. కార్తీక్, ఎందుకు లేట్ అయింది కార్తీక్? అది అనుకోకుండా ఫ్రెండ్ కలిసాడు, అందుకే లేట్ అయింది. ఈ అమ్మాయి మా అల్లుడు సోల్మేట్ అయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చెయ్యి వేశారు? అది అది సోల్మేట్ అని. సోల్మేట్? సోల్మేటా? మిమ్మల్ని చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. నా ఉద్దేశం అది మీరు కాదండి. నా మీద చెయ్యి వేశారంటే మీరే నా సోల్మేట్. అయ్యో, మీ ఉద్దేశం నాకు అర్థం అయ్యింది. అయ్యో అయ్యో, నా సోల్మేట్ మీరే. పెళ్ళైపోయింది కాదు, మీరే. సోల్మేట్ సోల్మేట్ సోల్మేట్. కార్తీక్, హాయ్. హాయ్. గేమ్ ఆడతావా? ఆడతాను. కమాన్. అయ్యో చరణ్, చూసుకోవాలి కదా. ఇందులో నీకు రింగ్ వస్తే మరొక రింగ్ వచ్చిన వాళ్ళు నీతో కలిసి డాన్స్ చేస్తారు. ఓ, ప్రపోజ్ కూడా చెయ్యొచ్చు. ఓ, సేమ్ ఏజ్ గ్రూప్ అయి ఉంటే మాత్రం. ఇంట్రెస్టింగ్ గేమ్ పల్లవి. థ్యాంక్ యూ.
అయితే నేను కూడా ఈ గేమ్ ఆడతాను. హా గ్లాసెస్ ఓవర్ అయిపోయాయి. ఇదన్నిటికీ అడ్డం వచ్చి నా ఫేట్ ని రివర్స్ చేస్తుంది. నా చేతిలో నీకుందే. లెట్స్ గేమ్ బిగిన్. 1 2 3 కౌంట్ అవ్వగానే జ్యూస్ తాగండి. ఎవరికి రింగ్ వచ్చిందో చెప్పండి. ఓకే రెడీ? 1 2 3 గో. రింగ్ వచ్చింది. రింగ్ వచ్చింది. ఇద్దరిది ఒకటే ఏజ్ కదా, ప్రపోజ్ చేసుకోండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.